హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలకు నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు మీతో ఒక బైబిల్‌లోని మాటను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16 వచనాల్లో కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. ఏంటంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనం చూస్తే దినములు ఎలా ఉన్నాయంట? చెడ్డగా ఉన్నాయి. అవును. ఈ రోజున మనం చూస్తే మనం జీవిస్తున్న ఈ దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి. ఏ రోజు ఏం జరుగుతుందో, మనము ఏమైపోతామో ఏంటో తెలియని పరిస్థితుల్లో మనము జీవిస్తున్నాం. అయితే కాబట్టి ఆ దినాలు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానులుగా గాకుండా జ్ఞానుల వలె ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి నేను ఒక ఉపమానం ద్వారా మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఏంటంటే ముగ్గురు యవనస్తులున్నారు. ఈ ముగ్గురు యవనస్తులు చదువుకుంటూ ఉన్నారు. ఒక పాఠశాలలో మంచిగా చదువుకుంటూ ఉన్నారు. చదువుకుంటూ ఉంటే వాళ్ళు మంచిగా చదువుకొని, చదువు పూర్తి చేసుకొని తిరిగి వారి ప్రాంతాలకు వెళుతున్నారు. అయితే ఈ ముగ్గురు యవనస్తుల్లో ఒక యవనస్తుడొచ్చేసరికి యువరాజు, ఇద్దరు యవనస్తులొచ్చేసరికి సామాన్యమైన వ్యక్తులు. అయితే వీళ్ళు ముగ్గురు గూడా వెళ్ళిపోతూ మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, "అరేయ్! నువ్వు రాజుగారి యొక్క కుమారుడివి, యువరాజువి. మీ నాన్న తర్వాత నువ్వు రాజవుతావు, రాజ్యాన్ని పరిపాలిస్తూ నువ్వు సంతోషంగా ఉంటావురా. మేమైతే ఒక సామాన్యమైన వ్యక్తులము. మేము మా యొక్క జీవితాన్ని ఎలా కొనసాగించాలో, ఎలా జీవించాలో తెలియడం లేదురా" అంటే, ఆ యొక్క యువరాజు అంటాడు, "ఒరేయ్! మనం వెళ్ళిపోతున్నాం గదా! వెళ్ళిపోయిన తర్వాత మన జీవితాల్లో మనము జీవిస్తూ ఉంటాము. ఒకవేళ మీకేదైనా కష్టమొచ్చినప్పుడు, కష్టకాలంలో మీరున్నప్పుడు నా దగ్గరికొస్తే ఒకరోజు మిమ్మల్ని రాజుగా ఉండే అవకాశాన్ని నేను కలిగిస్తాను. అప్పుడు మీకున్న ఆ కష్టాలన్నిటిని గూడా మీరు తొలగించుకోవచ్చు" అని వారికి ఒక మాటను భరోసాగా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క యువరాజు తన రాజు తర్వాత రాజయ్యాడు. అయితే ఈ మిగిలిన ఇద్దరు అసామాన్యమైన వ్యక్తులు వారి వ్యాపారాల్లో గాని, వారి ఉద్యోగాల్లో గాని చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు కొంతకాలానికి ఒక స్నేహితునికి సామాన్యమైన వ్యక్తికి కష్టాలొచ్చినియి. ఏదో వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారంలో అతనికి నష్టాలొచ్చేసి అప్పుల పాలైపోయి చాలా కష్ట కాలంలో అతను ఉన్నాడు. అప్పుడు అతనికేం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతనికొక ఆలోచనొచ్చింది. ఏంటి ఆలోచనంటే, అరే! మేము చదువుకుంటున్న టైంలో నాకొక స్నేహితుడున్నాడు, యువరాజు ఉండాడు కదా! అతని దగ్గరికి వెళితే అతడు ఒక రోజు రాజుగా ఉండే అవకాశాన్ని ఇస్తానన్నాడు కదా! కాబట్టి నేనక్కడికెళ్ళి రాజుగా ఉండి నా కష్టాలన్నీ నేను తీర్చేసుకుందాము అని అనుకోని రాజుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఆ రాజు తన స్నేహితుని గుర్తుపట్టి, "ఏరా ఏంటి ఇలా వచ్చావేంటి?" అని అడిగితే, "అరే! నేను ఇలా వ్యాపారం చేసి అప్పుల పాలైపోయానురా. నేను చాలా కష్టకాలంలో ఉన్నాను. నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు. కాబట్టి నువ్వే నాకు సహాయం చేయాలిరా" అని వస్తే, "సరే నేను మీకు మాట ఇచ్చాను గదా! ఆ మాటను నేను నెరవేర్చుకుంటాను. ఒకరోజు రాజుగా ఉండే అవకాశం నీకిస్తున్నానురా" అని ఆ రాజుగారి ఉంగరాన్ని తీసి అతనికిచ్చాడు. ఇచ్చి ఇతడు రాజుగా తొలగిపోయి అతన్ని రాజుగా చేస్తాడు. అయితే ఆ ఉంగరాన్ని బెట్టుకొని నెక్స్ట్ డే అతడు ఉదయాన్నే లేచి చక్కగా వెళ్తాడు. ఏది? రాజ్య పరిపాలన చేయటానికి. రాజ్య పరిపాలన చేయటానికి వెళితే అక్కడ మంచిగా రాజ వస్త్రాలు వేసుకొని, చక్కగా కిరీటాన్ని బెట్టుకొని చక్కగా దగదగ మెరిచిపోతూ ఒక రాజుగా అతడు ఉన్నాడు. అయితే అతడెంతో సంతోషపడ్డాడు. తర్వాత ఆ యొక్క అంతఃపురానికి, ఆ యొక్క రాజమందిరానికి వెళ్ళటానికి
ఆయన వెళుతూ ఉంటే అక్కడ కొంతమంది వ్యక్తులు, "అయ్యా! మీరు భోజనం చేయండని" వాళ్ళు తెలియచేయగానే, సరే భోజనం చేసిన తర్వాత వెళ్దాము. మనకి ఈ రోజంతా అవకాశం ఉంది గదా! ఈ రోజులు ఎప్పుడైనా సరే మన కష్టాల గురించి, నా కష్టాల గురించి నేను ఆలోచించొచ్చులే అని అతడేం జేశాడంటే భోజనం చేయటానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడున్న ఆ యొక్క భోజనాలన్నిటిని గూడా చూసి అతడు ఎంతో ఆనందపడిపోయాడు. ఎందుకు అంటే ఇలాంటి ఆహారము ఎప్పుడు కూడా అతడెప్పుడు చూడలేదు. రాజు యొక్క భోజనం ఎలా ఉంటుందో తనకు తెలీదు. అది ఒక్కసారిగా చూసినప్పుడు అతడు ఎంతో ఆశ్చర్యపడిపోయి అదంతా గూడా ఆతృతగా తినటం అనేది జరిగింది. ఇలా బాగా కడుపు నిండా తినేసరికి ఏమైందంటే అతడికి నిద్ర మత్తనేది వచ్చింది. వచ్చేసరికి రాజమందిరానికి తర్వాత వెళ్దాము. కొద్దిగా రెస్ట్ తీసుకొని నేను అక్కడికి వెళ్తానని రాజుగారి యొక్క రూమ్‌లోనికి వెళ్ళి అతడు నిద్రపోతూ ఉంటాడు. ఇలా నిద్రపోతూ ఉండటం వల్ల రోజల్లా కూడా గడిచిపోయిద్ది. గడిచిపోయిన తర్వాత లేచి చూస్తే ఆ రోజు అయిపోద్ది. "అయ్యా! నీకిచ్చిన సమయము అయిపోయింది. నువ్వు తిరిగి నీ ఇంటికెళ్ళిపో" అని అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే అలా అతను చాలా ఆశలతో ఆ యొక్క రాజుగారి దగ్గరికొచ్చాడు. రాజయ్యాడు. కానీ అతడేం జేశాడంటే ఈ లోకంలో ఉన్న ఆ ఆశల్ని చంపుకోలేక అతడేం జేశాడంటే తనకున్న విలువైన సమయాన్ని అతడు కోల్పోవటం అనేది జరిగింది. తన కష్టాలేమి గూడా తీరకుండానే నిరుత్సాహంతో తిరిగి వెళ్ళిపోయాడు. అలాగే రెండో స్నేహితుడికి గూడా కష్టకాలం వచ్చింది. అతడు గూడా ఏదో వ్యాపారం జేశాడు. అతనికి గూడా నష్టాలు కలిగినియి. అప్పుల పాలైతే వెంటనే తన స్నేహితుడు చెప్పిన మాట గుర్తొచ్చి తన దగ్గరికి వెళ్ళాడు. వెళితే అతనికి గూడా రాజుగా ఉండే అవకాశాన్ని కల్పించాడు. అయితే అతడు చక్కగా వెళ్ళాడు. చక్కగా ఆ ఉంగరాన్ని తీసుకొని పెట్టుకొని రాజులాగా మంచిగా రెడీ అయ్యి, చక్కగా రాజు యొక్క ఆ సింహాసనాన్ని అధిష్ఠించి, ఆ సింహాసనం మీద కూర్చొని మంత్రిని వాళ్ళందరిని పిలుచుకొని తనకున్న అప్పులు అన్నిటిని గూడా తీర్చేసుకోవటం జరిగింది. ఇలా తీర్చేసుకొని అతడు సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి వ్యక్తి మనకు ఎలా కనపడుతున్నాడంటే అజ్ఞానిగా కనపడుతున్నాడు. రెండో వ్యక్తి మనకు ఎలా కనపడుతున్నాడంటే జ్ఞానిగా కనపడుతున్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరికి కూడా ఒకే సమయము ఇయ్యబడింది. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే తనకున్న సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. రెండో వ్యక్తి ఏం చేశాడంటే తనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని కూడా ఒక లోక సామెత ఉంది. ఇక్కడ మనం చూస్తే దీపం అంటే దేవుని వాక్యానుసారంగా మనం చూస్తే మనలో ఉన్న ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దీపము అయిన దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే యేసు ప్రభువారిని మనము నమ్మి మన పాపాలన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన్ని స్వంత రక్షకుడిగా అంగీకరించాలి. మనం నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను జన్మించాలి. అప్పుడే ఆయన రాజ్యానికి మనము హక్కుదారులమవుతాం. ఆయన పరలోక రాజ్యంలో మనము ప్రవేశించగలుగుతాం. కాబట్టి ఇప్పటికైనా సరే సమయాన్ని పోనీయకుండా ఇప్పటివరకి వ్యర్థంగా దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసావేమో! ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి. ఏ సమయం ఏం జరుగుతుందో తెలీదు. రేపేమి సంభవించునో మనకు తెలీదు. మన జీవము ఏపాటిది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవాళ చూసిన వారు రేపు కనబడని పరిస్థితుల్లో మనము అలాంటి రోజుల్లో, అలాంటి చెడు దినాల్లో మనము జీవిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే యేసు ప్రభువారిని నువ్వు నమ్ముకొని ఒక జ్ఞానిగా జీవించే బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పటివరకు ఈ మాటలు ఆలకించిన మీ అందరికి కూడా నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు.